ఈ రోజుల్లో చూసుకుంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్లో ఆల్మోస్ట్ 50% కేసెస్లో మేల్ ఫ్యాక్టర్ రీజన్ అవుతుంది. సో మేల్ ఫ్యాక్టర్ రీజన్ అవ్వడంలో మేల్ ఫర్టిలిటీ అంటే ఏంటి, వీటిలో ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా, మనం ముందే గుర్తించుకోవచ్చా, ఒకవేళ గుర్తించుకోవాలి అంటే తెలుసుకోవడం ఎలా, టెస్ట్ ఏం చేయాలి? హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్ట్9 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో మేల్ ఫర్టిలిటీ అంటే ఏంటి? మేల్ ఫర్టిలిటీ అంటే హెల్దీ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఉండడము, ఆ స్పర్మ్స్కి మూమెంట్ ఉండడము అండ్ మంచి క్వాలిటీ స్పర్మ్స్ అనేది ప్రొడక్షన్ ఉండడము. సో ఇవన్నీ కరెక్ట్, ఈ 3 ఫ్యాక్టర్స్ కరెక్ట్గా ఉంటే కనుక ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు హై ఉంటుంది. సో వీటికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? మేల్ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి సిమ్టమ్స్ ఉండాలి అనేది రూల్ కాదండి. సో ఎవ్రీబడి విల్ నాట్ హ్యావ్ సిమ్టమ్స్. హవెవర్ కొంతమందికి కొన్ని సిమ్టమ్స్ అనేది కనిపించవచ్చు. ఈ సిమ్టమ్స్ అనేది ఏంటి అంటే ఏమైనా ఎజాక్యులేటరీ ఆర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండడము, కలిసి ఉండే కోరికలు అనేది తక్కువ ఉండడము, అలాగే పెయిన్ ఉండడము, టెస్టిస్లో పెయిన్ ఉండడము, వాపు ఉండడము, నరాలు ఉబ్బుడు అనేది కనిపించడము. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది కరెక్ట్ ఉండకపోవడం, కొన్ని చేంజెస్ జరగడము, ఈ సిమ్టమ్స్ అనేది కొందరిలో కనిపిస్తూ ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సిమ్టమ్స్ అందరిలో కనిపించవు. అన్నీ బయటికి నార్మల్ ఉన్నా, ఆల్ ద ఫంక్షన్స్ ఆర్ నార్మల్ అయినా కానీ స్పర్మ్లో ప్రాబ్లం ఉండడము, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడము, ఇవన్నీ జరగవచ్చు. సో ఇది ఎట్లా తెలుసుకోవాలి? స్పర్మ్ ప్రాబ్లం ఉన్నట్టు లేకపోతే మేల్ ఇన్ఫర్టిలిటీ ఉన్నట్టు ఎలా తెలుసుకోవాలి? దీనికి ఒక సింపుల్ టెస్ట్ అండి. సెమెన్ అనాలిసిస్ అనేది చేయించుకుంటే ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో బిలో 35 years ఉన్నారు, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, 1 yearలో మీకు ప్రెగ్నెన్సీ అనేది కనిపించలేదు, ఆర్ అబౌవ్ 35 years ఉన్నారు, 6 months నుంచి ట్రై చేస్తున్నారు, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు, ఈ ప్రాబ్లం ఏమైనా ఉంటే మాత్రం మీరు ఒక సింపుల్ టెస్ట్ సెమెన్ అనాలిసిస్ చేయించుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో సెమెన్ అనాలిసిస్లో ఏం చేస్తామంటే మైక్రోస్కోప్ కింద పెట్టి స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది అనేది చూస్తూ ఉంటాము. సో స్పర్మ్ కౌంట్ మంచిగా ఉంది, ఆ కౌంట్లో కదలికలు కరెక్ట్గా ఉండాలి. సో మినిమం ఒక 30% ప్రోగ్రెసివ్ మోటిలిటీ, ముందుకెళ్ళే కదలికలు అనేది మంచిగా ఉంది. అలాగే క్వాలిటీ, మార్ఫాలజీ చూడడానికి స్పర్మ్ హెడ్ కానీ టేల్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నట్టయితే సెమెన్ అనాలిసిస్ నార్మల్ ఉన్నట్టు. సో ఈ చిన్న టెస్ట్తో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు.